నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలను నేర్చుకోవడానికి శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా నాయన మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన లేఖన సత్యాలను గుర్తించగలిగే నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడినైనా నన్ను మరుగుపరచండి. వినుచున్న నీ పిల్లలను కూడా నాయన మరుగుపరిచి నాయన మా అందరితో నాయన మాట్లాడి మా మనోనేత్రములు తెరువుమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరాక్రమ బలాఢ్యుడైన గిద్యోను గారి జీవిత చరిత్రను మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు 3వ భాగం. ఈ 3వ భాగములో కూడా కొన్ని చక్కటి సంగతులను మనం అర్థం చేసుకోగలిగితే, గిద్యోను గారి జీవితంలో మిద్యానీలపై విజయాన్ని సాధించిన తరువాత జరిగిన ఒక పరిణామాన్ని మనం చూడాలి. ఎందుకంటే చాలామంది లేఖన సత్యాలను గుర్తించలేక గిద్యోను విషయంలో పొరపాటు పడుతున్న మరొక విషయాన్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. లేఖన సత్యాలను ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ సహాయముతో మనం ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. మనకు తోచిన ఆలోచనలతో మనం వెళ్ళగలిగితే లేఖనాలలో ఉంటున్న సత్యాన్ని మనం గుర్తించలేం. కలిపి చెరిపేస్తాం ప్రేమన వారిలారా. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన ఆలోచనలు ఎప్పుడును ఎల్లప్పుడూ చెడ్డవని యెహోవా చూచి అని రాయబడింది. మనం కూడా మనుషులమే కదా. కాబట్టి ఎక్కడ పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అసలు అక్కడ వ్రాయబడిన నిగూఢమైన సత్యమేంటో ఒక్కసారి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 26, 27 వచనాలను దయచేసి చూడండి. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులును గాక, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాని ఉంచెను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకు అతని ఇంటి వారికిని ఉరిగా ఉండెను. దయచేసి ఆలోచించగలిగితే, మిద్యానీల విజయం తరువాత గిద్యోను గారు ఏం చేశారంటే, తన పట్టణమైన ఓఫ్రాలో ఒక ఏఫోదును చేయించి అక్కడ పెట్టాడు. అసలు ఏఫోదును ఎందుకు చేయించాడు? ఇశ్రాయేలీలు ఆ ఏఫోదును చూడటానికి వెళ్ళి నెమ్మదిగా దానిని అనుసరించి వ్యభిచారులైరి. ఇది గిద్యోను ఇంటి వారికి ఉరిగా ఉండెను. అంటే గిద్యోను ఇంటికి ఉరిగా ఉండెను అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? చాలామంది ఏమనుకున్నారు అంటే, గిద్యోను తప్పు చేశాడు, ఇశ్రాయేలీలు మరలా జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టడానికి కారకుడయ్యారు, అందుకే అది అతని ఇంటి వారికి ఉరిగా ఉందంటే గిద్యోను ఇంటి మీదికి శాపం వచ్చింది అని చెబుతూ ఒక అడుగు ముందుకేసి, ఆ తర్వాత గిద్యోను పిల్లలు చంపబడింది కూడా ఇందుకే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నిజమా? ఒకవేళ అది నిజం కాకపోతే లేఖనాలలో రాయబడినది ఏంటి? జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న గిద్యోను ఎందుకు ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో పెట్టుకున్నాడు? ముందుగా ధ్యానించాలి. ఇశ్రాయేలీలు
వ్యభిచరించిన తర్వాత అది గిద్యోను ఇంటి వారికి ఎలా ఉరిగా మారిందో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు గిద్యోను గారు ఏం చేశాడో మనం చూడాలి ప్రియమైన వారలారా. ముందుగా గిద్యోను గారు ఓఫ్రా అనేది తన పట్టణము. ఆ పట్టణములో ఏఫోదును చేయించుకొని ఎందుకు పెట్టాడు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, గిద్యోనుకు దేవదూత మాట్లాడింది ఎక్కడో కాదు, ఓఫ్రాలోనే ప్రియమైన వారలారా. దయచేసి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, ఇంత విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు, దేవదూత నాకు ఓఫ్రాలోనే కనబడింది కదా అని ఆ విజయానికి గుర్తుగా ఉండాలి అని ఏఫోదును చేయించాడు. వాళ్ళందరూ వచ్చారు. షెకెము యజమానులందరూ వచ్చి, నీవు మమ్మను ఏలు, తర్వాత నీ పిల్లలు, తర్వాత వారి పిల్లలు మమ్మల్ని ఏలవచ్చు అంటే, లేదు యెహోవాయే మనల్ని ఏలుతాడు, యెహోవాయే మన రాజు అని చెప్పి, నాకు ఇదిగో మీరు దోపుడు సొమ్ములో తీసుకున్న ఒక్కొక్క పోగునివ్వండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చి ఇచ్చారు. ఈ విజయాన్ని ఎప్పుడు ఇశ్రాయేలీలు దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు అని గ్రహించాలి అని ఏఫోదును చేయించి ఓఫ్రాలో పెట్టాడు ప్రేమన వారలారా. ఇంకా దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. మోషే గారు ఇక్కడ ఇత్తడి సర్పమును చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఇదిగో మీరు చేసిన తప్పును బట్టి ఈ సర్పాలు వచ్చి మిమ్మల్ని కాటేస్తున్నాయి, మీ తప్పును మీరు గుర్తించాలి అని ఇత్తడి సర్పమును చేయించి వారి ముందు పెట్టాడు. దానిని చూచిన వారు బ్రతుకుతారు అని. కానీ తర్వాత కాలాలలో ఏం జరిగిందో లేఖనాలలో చూస్తారా? రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి. మోషే ఎందుకు చేశాడు? తర్వాత కాలాలలో ఇశ్రాయేలీలు ఏం చేశారో చూసారా? దానికి ధూపం వేస్తున్నారు, దానినే దేవతగా భావించే స్థితిలోనికి వెళ్ళారు. మోషే గారు ఇలా చేయమని చెప్పాడా? లేదు ప్రేమన వారలారా, లేదు. మోషే గారు చేసిన ఉద్దేశం ఒకటి. ఇశ్రాయేలీల ఆ తర్వాత కాలాలలో వారి ఉద్దేశము మారిపోయింది. మోషే గారి ఉద్దేశం ప్రక్కకు వెళ్ళిపోయి వారేమనుకుంటున్నారో తెలుసా? ఈ ఇత్తడి సర్పాన్ని చూసే మన పితరులు బ్రతికారట, కాబట్టి దీనికి ధూపం వెయ్యాలి అన్నట్లుగా మారిపోయింది. దీనిని మోషే గారు చేసిన తప్పు అని మనం భావించలేం కదా. ఉద్దేశం మంచిది కదా. అలాగే గిద్యోను కూడా ఓఫ్రాలోనే నేను ఉన్నప్పుడు దేవుడు దేవదూత ద్వారా నన్ను రేపాడు, దీనికి గుర్తుగా ఇశ్రాయేలీలందరూ ఈ విజయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని ఏఫోదును తయారు చేసి ఓఫ్రాలో పెట్టాడు. దేవుని విజయాన్ని ఇశ్రాయేలీలందరూ స్మరించుకోవాలి అని. కానీ ఇశ్రాయేలీలు నెమ్మదిగా ఏం చేశారో తెలుసా? అక్కడికి వెళుతున్నారు. అక్కడికి వెళ్ళి నెమ్మదిగా దానిని పూజించి వ్యభిచరించిన వారుగా మారిపోయారు. ఇలా జరుగుతున్నందుకు గిద్యోనుకు అది
తన ఇంటి వారికి ఉరిగా ఉండెను అనగానే ఏదో దేవుడు శాపాన్ని గిద్యోను గారి ఇంటి మీదికి తీసుకొని వచ్చాడు అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే గిద్యోను నీతిమంతుడు, న్యాయాధిపతి, దేవుని చేత రేపబడినవారు, విశ్వాసముతో విజయాన్ని అందించిన విశ్వాస వీరుడు. ఇదంతా జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటాడా? తట్టుకోగలుగుతాడా? మీరు చెప్పండి. మరి ఉరిగా ఉండెను అంటే ఇలా ఇశ్రాయేలీలు అందరూ వచ్చి ఇలా చేస్తుంటే బాధపడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. నా ఉద్దేశం ఏంటి? వీళ్ళు చేస్తున్నదేంటి? మీరు ఆలోచించండి. నీతిమంతుడు తట్టుకోగలడా? బాధపడుతున్నాడు ప్రేమణ వారడారా. ఇక్కడ ఉరిగా ఉండెను అనగానే దేవుడు ఏదో శాపాన్ని రప్పించేశాడు, దేవుడు ఏదో శిక్షించేశాడు, ఆయన ఇంటి వారిని అందరినీ నాశనం చేశాడు అని ఆలోచనలు వెళ్ళడానికి వీలు లేదు. మరి ఇంత జరుగుతున్నప్పుడు గిద్యోను చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? వెంటనే దాన్ని తీసివేశాడా లేదా అని కూడా మీరు ఆలోచించగలిగితే, గిద్యోను ఎప్పుడైతే తన ఉద్దేశము పక్కదారి పట్టిందో, ఇశ్రాయేలీలు దానిని అనుసరిస్తూ వ్యభిచారులయ్యారో, వెంటనే గిద్యోను గారు దానిని తీసివేసినట్లుగా లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోగలం ప్రేమన వారలారా. ఎలానో దయచేసి మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 33-34 వచనాలు. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరల బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బేరీతును తమకు దేవతగా చేసుకొని. గిద్యోను మరి ఏం చేశాడు అంటే ఈ ఓఫ్రాలో ఉంటున్న ఏఫోదును తీసివేశాడు. తరువాత ఇశ్రాయేలీలు సుమారు 40 సంవత్సరములు నెమ్మదిగా ఉన్నారు. అది తీసివేశారు గనుకనే మరలా ఏం చేశారు? చుట్టూనుంటున్న ప్రజల అనుసరించి బయల్బేరీతును తమకు దేవతగా చేసుకున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, చక్కగా అక్కడ రాయబడింది, బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బేరీతును తమకు దేవతగా చేసుకొనిరి. ఇది ఎక్కడుంది అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే న్యాయాధిపతి గ్రంథంలో దయచేసి చూడండి, 9వ అధ్యాయము 46వ వచనం. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్బేరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. అంటే ఇక్కడ బయల్బేరీతును అర్థం చేసుకోవడానికి ఇక్కడ మాట చూస్తున్నాం. ఎల్బేరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి అంటే బయల్బేరీతు అనగానే అది దేవత గుడి. ఇదిగో ఎల్బేరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడి అని రాయబడింది. అంటే ఇది షెకెములో ఉంది. ఏఫోదు ఓఫ్రాలో ఉంది. ఓఫ్రాలో ఉంటున్న దానిని గిద్యోను తీసివేశాడు గనకనే మరలా జనులందరూ ఎటువైపు మళ్ళారు? షెకెములో ఉంటున్న బయల్బేరీతు గుడిలోనికి వెళ్ళిపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, గిద్యోను చూస్తూ ఊరుకోలేదు. ప్రేమన వారలారా, విశ్వాస వీరుడు చూస్తూ ఎలా ఊరుకుంటాడు చెప్పండి? కొన్నిసార్లు మనం చేస్తున్నవి ఎదుటివారికి అర్థం కాక మరొక రకంగా అర్థం చేసుకుంటారు. మన నిజ జీవితంలో చాలా సంగతులు ఇలా జరుగుతూనే ఉంటాయి. మోషే గారి విషయంలో చక్కగా అర్థం చేసుకున్నాం కదా. అలాగే గిద్యోను గారి విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమని అంటే ఆయన ఉద్దేశం విజయానికి గుర్తుగా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీలు దానిని అనుసరిస్తూ దాని వైపు మళ్ళాలి అనేది గిద్యోను ఉద్దేశము కానే కాదు. ఇంత గొప్ప విజయాన్నిచ్చి దేవుని వైపు త్రిప్పిన గిద్యోను మరలా ఇశ్రాయేలీలను మరలా విగ్రహం వైపుకు తిప్పుతాడా చెప్పండి మీరు? అలా ఎలా అనుకోగలుగుతున్నారు? ఇశ్రాయేలీలు చెడ్డవారేమో కావచ్చు, తర్వాత కాలాలలో తిరిగారు. కానీ ఇది జరుగుతుండగానే గిద్యోను గారు ఏం చేశారు అంటే
దానిని తీసివేశాడని ఎలా అర్థం చేసుకోగలవంటే, ఇదిగో ఎల్ బేరీతు గుడి యొక్క అని రాయబడింది ప్రియమైన వారలారా. ఇది షెకెములో ఉంది. మరలా ఇశ్రాయేలీలందరూ దీని వైపుకు మళ్ళినట్టుగా మనం లేఖనాలలో చదువుకున్నాం. దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 34. మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బేరీతును తమకు దేవతగా చేసుకొనిరి. కాబట్టి ఇది షెకెములో ఉంది. మరలా ఇటువైపు వారి హృదయాన్ని మరుచుకున్నారు. మరి ఓఫ్రాకి ఎందుకు వెళ్ళటం లేదంటే, ఆ తర్వాత కాలాలలో గిద్యోను దానిని తీసివేశాడు. 40 సంవత్సరములు నెమ్మదిగా ఉంది ఇశ్రాయేలు సమాజం ప్రియమైన వారలారా. మరి అది గిద్యోను ఇంటి వారికి ఉరిగా ఉండెను అంటే అర్థం ఏంటంటే, గిద్యోనుకు అది ఇబ్బంది అనిపించింది. ఎలా? దయచేసి మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు మనం హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాం. డాక్టర్లు హాస్పిటల్ నుంచి ఇంటికి పంపుతున్నప్పుడు రెస్ట్ తీసుకోండి అని పంపుతారు. మన ఇంటికి వచ్చామని తెలిసి బంధువులు, స్నేహితులు అందరూ మనల్ని చూడటానికి తండోపతండాలుగా వస్తున్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇబ్బందిగా ఉంటుందా లేదా? హాస్పిటల్లో ఉన్నా బాగుండేమో ఆలోచించండి. ఇబ్బందిగా ఉంటుంది ప్రియమైన వారలారా. ఓఫ్రాలోనికి ఇశ్రాయేలీలు అందరూ రావటం, గిద్యోను చూడటం, ఇదంతా రాను రాను ఏమైపోయిందంటే ఇబ్బందిగా మారిపోయింది గిద్యోనుకు కదా. ఎందుకంటే దానిని పూజించే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. వస్తున్న వారందరూ గిద్యోను దగ్గరికి వస్తున్నారు. ఇది చాలా ఇబ్బందిగా అనిపించింది. రానున్న కాలాలలో అమ్మో ఇశ్రాయేలులు దీని వైపుకు మల్లుతారేమో అని గిద్యోను వెంటనే దానిని తీసివేశాడు ప్రేమన వారలారా. కాబట్టి ఉద్దేశం మంచిదే, కానీ ఆ ఉద్దేశము కొన్నిసార్లు అర్థం కాకపోతే దానిని మల్లుకోవటం కూడా మంచిదే. పౌలు గారు కూడా అన్నారు కదా, నా సహోదరునికి నేను అభ్యంతరము కలగజేయను, మాంసాన్ని నేను తినగలను, కానీ నా సహోదరుడు అభ్యంతర పడుతున్నాడంటే నేను దానిని మానివేస్తాను. మీరు ఆలోచించండి. గిద్యోను కూడా నా ఉద్దేశం మంచిదే, కానీ ఇశ్రాయేలీలకు అభ్యంతరకరంగా ఉంది గనక దానిని తీసివేస్తానని తీసివేశాడు. ఇక్కడ ఉరి అనగానే బాధ. ఎందుకంటే ఇశ్రాయేలీలు అలా ఎందుకు మారిపోతున్నారు, నా ఉద్దేశం అది కాదు కదా అని అది గిద్యోను కుటుంబానికి బాధగా పరిణమించింది అని మనం లేఖన సత్యాలను గుర్తించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనం కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు గిద్యోను వలె విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడని కొన్ని గుర్తులను మనం ఇంట్లో పెట్టుకుంటాం. క్రమక్రమంగా వాటినే ప్రేమించేవారుగా మన పిల్లలు మనం మారిపోతున్నామా గమనించాలి ప్రేమన వారలారా. మన ఉద్దేశం మంచిదే, కానీ అది నెరవేరుతుందా? అది అభ్యంతరంగా ఉంటే మనం తీసివేయాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఈరోజు లోకంలో కూడా చాలా ప్రాంతాలలో ఇలాంటివి ఉన్నవి. ఉద్దేశం మంచిది, కానీ తర్వాత పర్యాటకులుగా వెళ్ళి చూసి దేవుణ్ణి మహిమపరిస్తే బాగుండు, కానీ వెళ్ళి దానినే పూజించే స్థితి ఈరోజు క్రైస్తవ్యంలో కూడా కనబడుతుంది ప్రేమన వారలారా. పూర్వీకుల ఉద్దేశం వేరు, ఈరోజు మనము చేస్తున్నది వేరు ప్రేమన వారలారా. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి అని వారు పెట్టారు, కానీ మనం ఆ ప్రాంతాలకు వెళ్ళి వెంటనే దానిని పూజించే స్థితిలోనికి మనం వెళ్ళిపోతుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేనిని పెడుతున్నాం, అది ప్రజలకు తర్వాత కాలాలలో అభ్యంతరకరంగా మారుతుందా లేదా, ఇవన్నీ గమనించాలి. పౌలు గారు నా సహోదరులకు నేను అభ్యంతరము కలుగజేయను, నేను మాంసము తినుట మానేస్తాను అన్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు మన సహోదరులకు అభ్యంతరకరముగా ఉండకూడదు ప్రేమన వారలారా. యేసుక్రీస్తు సహోదరులమైన మన నిమిత్తము ఆయన ఏం చేశాడు? ఆయన ఏ పాపము చేయలేదు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ప్రేమన వారలారా. కాబట్టి ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన ఆయన త్యాగాన్ని ఏదో చిన్న వాటికి వ్యర్థము చేయడానికి వీలు లేనే లేదు.
కాబట్టి ఎవరైతే రక్షణకు రాకుండా మన విషయంలో అభ్యంతరపడుతున్నారో ఆ అభ్యంతరాలను తొలగించుకొని వారు రక్షణలోనికి రాగలుగునట్లుగా కొన్నింటిని మనం మానటం అనేది చాలా మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే ఎదుటివారు రక్షణలోనికి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. రక్షణ అనేది చాలా ముఖ్యమని చెబుతున్నాడు. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అలాగే 23వ వచనం, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. ఎందుకంటే ఎదుటివారి రక్షణ నాకు ముఖ్యం అంటున్నాడు ప్రియమైన వారలారా. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. మీకున్నది మేలైనది దూషణ పాలు కానియకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది. కాబట్టి మనము కూడా ఎవ్వరికీ అభ్యంతరకరంగా ఉండకూడదు. గిద్యోను నేను పెట్టింది ఇశ్రాయేలులకు అభ్యంతరకరంగా మారిపోయిందని తీసివేశాడు. మనలో ఏదైనా అభ్యంతరకరంగా ఉన్నవి సహోదరుల క్షేమము నిమిత్తము, వారి రక్షణ నిమిత్తము మనము వాటిని తీసివేయాలి ప్రేమన వారలారా. ఎందుకంటే రక్షణలోనికి రావటం ముఖ్యం ప్రేమన వారలారా. మన ఉద్దేశం కంటే యేసుక్రీస్తు ప్రాణత్యాగము గొప్పది కనుక ప్రేమన వారలారా. దయచేసి లేఖనాలను ఆలోచించండి. గిద్యోను జీవితంలో నేను పెట్టింది ఇశ్రాయేలీలకు అభ్యంతరకరంగా మారిపోయిందని వెంటనే తీసివేశాడు. 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నది. మనము కూడా నేను దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎదుటివారు రక్షణలోనికి రాకుండా అభ్యంతరకరంగా ఏమైనా ఉన్నదా అని ఆలోచించాలి. ఉన్నది అనిపిస్తే ఇదిగో దానిని తీసివేయాలి ప్రేమన వారలారా. లేదంటే తర్వాత కాలాలలో మనం కూడా బాధపడతాం, నా మూలంగా అతడు రక్షణలోనికి రాలేకపోయాడు, అయ్యో క్రీస్తు త్యాగము వ్యర్థమైపోయింది అని మనమే బాధపడతాం ప్రేమన వారలారా. కాబట్టి గిద్యోను వలె మనము కూడా ఎవ్వరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. అలాంటివి మనం ఉంటే నాకు స్వాతంత్రం ఉంది కదా అనొద్దు. నా ప్రభువు శిలువ త్యాగము వ్యర్థమైపోకూడదు. ఇదిగో రక్షణ, అతడు రక్షణలోనికి రావటం ముఖ్యము అనుకొని అనేకులను రక్షణలోనికి తీసుకొని రావాలి. విశ్వాసంతో మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి ప్రేమన వారలారా. కాబట్టి గిద్యోను గారి జీవితంలో జరిగిన అద్భుతమైన సందర్భాన్ని బట్టి మనము కూడా ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు అని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ నన్ను నేను దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు వింటున్నాం నాయన తండ్రి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రాణత్యాగము వ్యర్థము కాకుండా నాయన ఎవ్వరికీ అభ్యంతరకరముగా ఉండకుండా ప్రేమ కలిగి నడుచుకొనున్నట్లుగా నాయన నీ పిల్లలమైన మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాలను నాయన తండ్రి బలపరిచి మీరు ముందుకు తీసుకొని వెళుతున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని దీవించండి. తమ కష్టాన్ని నాయనా తండ్రి కానుకగా పంపుతున్న నీ పిల్లలకు నాయనా ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాలలో నాయన మేలు చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం నాయన తండ్రి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన తండ్రి బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. గర్భ ఫలాల కొరకు నాయన ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన బహుమానాలను అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో నాయన నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి శోధనలో నుంచి తప్పించి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ
ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరము కూడా నాయన ముందుకు తీసుకొని వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలను నాయన మా చేతుల్ని బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామంని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద సదస్సు నిర్వహించబడుతుంది. 2024 అక్టోబర్ 8 నుండి 12 వరకు డాక్టర్ దయానంద్ వడ్డేపల్లి ఫంక్షన్ హాల్, సిద్దిపేట, తెలంగాణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు, క్రైస్ట్ చర్చ్, వరంగల్. శుభవార్త టీవీ వర్తమానికులు. అందరికీ ఆహ్వానము. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.